శాంతి. దాదా విశ్వరతన్ గారి అద్భుత అనుభవం. ఇది విశ్వరతన్ దాదా స్వయంగా రాసినటువంటి తన జీవిత గాథ. సింధ్ రాష్ట్రం మధ్యలో నవాబ్షా జిల్లా ఉంది. అందులో నౌషిరో ఫెరోజ్ అనే ఒక తాలూకా ఉంది. అందులో ఒక చిన్న పల్లె బిరియా అని పిలిచేవారు. ఆ కస్బా మధ్య బజారు చౌరస్తాలో ఒక చిన్న వీధిలో చిన్న పాత ఇల్లు ఉండేది. అక్కడ మా తల్లిదండ్రులు నివసించేవారు. ఆ పేద తల్లిదండ్రులకు 18/3/1918 నాడు నేను పుట్టాను. పేరు వరియమల్ అని పెట్టారు. నా తల్లిదండ్రులు చాలా మంచి స్వభావ సంస్కారాలు కలవారు. వారు శాంత స్వభావం, గంభీరత, వినయం, ఉదార చిత్తం కలవారు. అందరికీ సంతృప్తినిస్తూ తాము సంతృప్తిగా ఉండేవారు. ఇది శివబాబా కృప అని చెప్పాలా, లేక నా డ్రామా పార్ట్ అని చెప్పాలా, లేక గత జన్మల లెక్క ఫలితమని చెప్పాలా ఏమో కానీ అటువంటి సంస్కారాలున్న తల్లిదండ్రుల దగ్గర నా జన్మ జరిగింది. వారిలో ఉన్న ఆ సంస్కారం నాలోనూ వచ్చింది. తల్లిదండ్రుల సంస్కారం వారసత్వ రూపంలో నాకు లభించాయి. నా తండ్రి గారు ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్. జీతం కేవలం నెలకు 14 రూపాయలు. ఆ రోజుల్లో అన్ని వస్తువులు చౌకగా దొరికేవి. అందువల్ల నా తల్లి ఆ జీతంతోనే బాగా ఇల్లు నడిపించేవారు. ఇంకా నెలాఖరులో 1-2 రూపాయలు మిగిల్చేవారు కూడా. ఆమె చాలా పొదుపుగా ఉండేవారు. కానీ దూరదృష్టి కూడా ఉండేది. పిల్లల ఆహార పానీయాలలో ఎప్పుడూ లోటు లేకుండా చూసేవారు. కానీ వ్యర్థ ఖర్చులు మాత్రం ఎప్పుడూ చేయలేదు. సాక్షిగా అయ్యి నా పాత్రను నేను పరిశీలిస్తే చిన్నప్పటి నుండే శివబాబా నాతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయనే నాకు స్నేహితుడు, రక్షకుడు. ఆయనే తన నీడ మన మీద వేసి మనల్ని సాధారణంగా నడిపించారనిపిస్తుంది. నేను ఎక్కువ శ్రమ పడలేదు, కానీ బాబా నన్ను ఎంత ఉన్నతంగా చేశారు. బాల్యంలో నేను శాస్త్రాలు చదవలేదు, కానీ నాకు దేవతల పట్ల చాలా గౌరవం ఉండేది. భగవంతుడే నా రక్షకుడుగా అయ్యారు. శివబాబా నాకు ఎలా రక్షణ ఇచ్చారో దాని వర్ణన చెబుతున్నాను. చిన్నతనంలో నేను 4-5 సార్లు చావు నుండి తప్పించబడ్డాను. అది కూడా చాలా ఆశ్చర్యకరమైన విధంగా జరిగింది. నా తల్లి చెబుతుండేది, ఒకసారి నేను 3-4 నెలల పసికందుగా ఉన్నప్పుడు రాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్నాను. ఆ సమయంలో ఒక పెద్ద ఎలుక వచ్చి నా నుదుటి మీద, నాజూకు చోటు, సింధీ భాషలో దాన్ని తారో అంటారు, అక్కడ కరిచింది. 1 అంగుళం లోతుగా గాయమై రక్తం కారడం ప్రారంభమైంది. నేను ఏడవడం మొదలుపెట్టాను. నా బాబు ఎప్పుడూ ఏడవడు, ఇవాళ ఏమైందో తెలియట్లేదు, ఇలా చాలా ఏడుస్తున్నాడేంటి అని నా తల్లి మొదట అనుకుంది. బహుశా పాలివ్వాలేమో అని పాలిచ్చింది. అయినా ఏడుపాగలేదు. అప్పుడు తల్లికి అనుమానం వచ్చింది ఏదో జరిగిందని. ఆ రోజుల్లో మా పట్టణంలో విద్యుత్ లేదు, లాంతరు వెలిగించేవారు. ఆ రాత్రి తల్లి లాంతరు దగ్గర పెట్టుకొని నిద్రపోతోంది. కానీ వెలుగు కొంచెం తక్కువగా ఉంది. నేను ఏడవడం ఆపకపోవడంతో తల్లి లాంతరు వత్తి కొంచెం పెంచింది. అలా చూసేసరికి ఒక పెద్ద ఎలుక నా నుదుటిని వదిలి పారిపోతున్నట్టు కనిపించింది. నా తల్లి వెంటనే నన్ను చూసింది. నా నుదుటి నుండి రక్తం కారుతూ కనిపించింది. ఆమె వెంటనే బట్ట తీసుకుని తొడవడం ప్రారంభించింది. కానీ రక్తం ఆగడం లేదు. మా పట్టణంలో ఆ రోజుల్లో డాక్టర్లు కూడా లేరు. అందువల్ల ఇంటి వైద్యంతోనే నా తల్లి చికిత్స చేసింది. అయితే నేను చాలా బలహీనంగా అయ్యాను. అప్పుడు ఆ పరిస్థితిలో భగవంతుడే నిన్ను రక్షించాడు, లేకపోతే నీవు బ్రతకడం అసాధ్యమని చెప్పింది. నేను పెద్దవాడినయ్యాక నా తల్లి నా సంఘటనను గురించి పూర్తిగా చెప్పింది. రెండోసారి నేను 6-7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు భగవంతుడు నన్ను మరణం నుండి రక్షించారు.
మా పట్టణంలో ఒక చెరువు ఉండేది. దానికి ఒక ఘాట్ కూడా కట్టబడి ఉంది. నేనప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేసేవాడిని. ఒకసారి ఆదివారం రోజున ఆ చెరువు దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక పొరుగింటి ఆవిడ తన బట్టలు ఉతుకుతుంది. ఆమె నన్ను చూసి స్నానం చేశావా అని అడిగింది. నేను లేదు అని చెప్పాను. ఆమె రా స్నానం చెయ్యి అన్నది. నేను నా దగ్గర టవల్ లేదు, ఎలా స్నానం చేస్తాను అన్నాను. ఆవిడ రా నేను నీకు టవల్ ఇస్తాను, తీసుకొని స్నానం చెయ్యి అంది. నేను ఆమె దగ్గర నుండి టవల్ తీసుకున్నాను. సాధారణంగా నేనక్కడ స్నానం చేసేటప్పుడు ఘాట్కి మరోవైపు నుండి నీళ్లల్లోకి వెళ్ళేవాడిని. కానీ ఆ రోజు ఆ మాత ఉన్న దగ్గర నుండి నీళ్లల్లోకి వెళ్ళాను. కొద్దిసేపు లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక చిన్న గుంట ఉంది. అందులో జారి లోపలికి పడిపోయాను. మునిగిపోవడం మొదలై నీళ్ల లోపలే చిక్కుకుపోయాను. నేను పూర్తిగా నీళ్లలో మునిగిపోయి ఉన్నాను. కాళ్ల కింద నేల లేదు, తల బయటకు కనిపించడం లేదు. ఆ పొరుగింటి మాతకు నేను మునుగుతున్నాననే విషయం తెలియలేదు. ఆమె తన పనిలో బిజీగా ఉండిపోయింది. అయితే ఆ ఒక్క నిమిషం లోపలే ఇంకో మాత అక్కడికి వచ్చేసింది. ఆమెకి కూడా నేను మునిగిపోయానని తెలియలేదు. ఆమె కూడా అక్కడే బట్టలు ఉతకాల్సి ఉంది. కానీ ఆమె ముందు నేను నా ముఖం కడుక్కొని తర్వాత బట్టలు ఉతకాలి అనుకుంది. ఆమె తన భుజంపై ఉన్న బట్టలను ఘాట్కి పక్కన పెట్టేసి వేసుకున్న బట్టలతోనే నీళ్లల్లో దిగింది. అలా నేరుగా నేను చిక్కుకున్న దగ్గరికి చేరుకుంది. ఆమె తన ముఖంపై నీళ్లు చల్లుకోవాలని చేతులను నీళ్లల్లో పెట్టింది. ఆ సమయానికి నేను నీళ్లల్లో తడబడుతూ చేతులను కదుపుతూ ఉన్నాను. నా చేయి ఆమెకు తగిలింది. నేను వెంటనే ఆమెను బలంగా పట్టుకున్నాను. అప్పుడు ఆమెకు మొసలి లాంటిది ఏదో నన్ను పట్టుకుంది అని అనిపించింది. వెంటనే గట్టిగా అరవసాగింది. ఆ మాత నా చేతిని లాగినప్పుడు నేను నీటి మధ్యలో ఉన్నాను. ఆ గుంట నుండి బయటకు వచ్చి ఒక మాత పాదాల దగ్గరికి చేరుకున్నాను. నన్ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నేను పూర్తిగా తడిసిపోయి ఉన్నాను. బాబూ, నువ్విక్కడికెలా వచ్చావు అని ఆమె అడిగింది. నేను ఏమీ చెప్పలేకపోయాను, ఎందుకంటే నా గొంతు నీటితో నిండిపోయింది. ఆ తర్వాత నేనక్కడి నుండి బయటికొచ్చి తడిచిన బట్టలతోనే బయటికొచ్చేశాను. ఆ మాత పక్కనే కూర్చున్న మరో మాతను చూసి, ఈ పిల్లాడు ఇక్కడికి ఎలా వచ్చాడు, అసలేం జరిగింది అని అడిగింది. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని, నేను మునిగిపోతుంటే ఈ మాత వచ్చి నన్ను బయటకు తీశారు అని చెప్పాను. ఇది నిజం. మాత లేకపోతే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. అంటే యమధర్మరాజు దగ్గర నుండి నేను తప్పించబడ్డాను. నన్ను కాపాడింది సాక్షాత్తు భగవంతుడే. మా పట్టణంలో వ్యవసాయం కోసం 12 అడుగుల వెడల్పైన కాలువ ఉండేది. నేనక్కడ మూడోసారి 8-9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. నేనొక రోజు అక్కడ స్నానం చేస్తూ ఉన్నాను. ఆ రోజు నీరు చాలా ఎక్కువగా ఉంది. అక్కడ స్నానం చేస్తూ ఉండగా ఆ బలమైన ప్రవాహం నన్ను లోపలికి లాగేసింది. నేను ప్రయత్నం చేసినా కానీ బయటికి రావడం కుదరలేదు. ఆ ప్రవాహం నన్ను మరింత లోతైన నీటిలోకి లాగింది. అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు నేను తప్పనిసరిగా మునిగిపోతానింకా అని. నేను బలంగా కేకలు వేశాను. గట్టిగా అరవడం మొదలుపెట్టాను. రక్షించండి, రక్షించండి అంటూ ఉన్నాను. కొంచెం దూరంలో మా అన్నయ్య ఉన్నాడు. ఆయనకు బాగా ఈత వచ్చు. వెంటనే ఆయన ఈదుతూ వచ్చి నన్ను పట్టుకొని బయటకు లాగాడు. అందువల్ల నేను కాపాడబడ్డాను. 4వసారి నేను 10-11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ సమయంలో భగవంతుడు ఎలా రక్షించాడో ఈ విధంగా ఉంది. మా చిన్నాన్నగారి అబ్బాయి, నా తమ్ముడు, వారి ఇల్లు మా వీధి ఎదుటే ఉండేది. నేను ఒకరోజు తమ్ముడితో, నాకంటే 1 సంవత్సరం చిన్నవాడు, అతడితో కలిసి గాలిపటం ఎగరవేయడానికి
వారి ఇంటిపైకి వెళ్ళాను. ఆ పై కప్పు పైన ఒక గది ఉండేది. పైకప్పు చాలా పెద్దదిగా ఉండి అంటే 4వ అంతస్తు ఎత్తులో ఉండేది. ఆ గది పైకప్పుకు చుట్టూ ఎలాంటి గోడలు లేకపోవడం వల్ల అది పూర్తి ఓపెన్గా ఉండేది. గాలిపటం ఎగురుతూ ఉండగా నా సోదరుడు, గాలిపటం నాకివ్వు, నేను ఎగురవేస్తాను అన్నాడు. అతనలా చెబుతుండగా గాలిపటం నన్ను తాకింది. దాన్ని పట్టుకునే క్రమంలో నేను జారి 4వ అంతస్తు పైకప్పు నుండి కింద పడిపోయాను. ఆ ఇంటి పక్కనే ఒక షాప్ ఉండేది. ఆ షాప్ పైకప్పుపై బలంగా పడిపోవడంతో నా ఎడమ చేతి ఎముక విరిగిపోయింది. దాదాపు 3 గంటల పాటు అచేతనంగా స్పృహ లేకుండా అక్కడే పడి ఉన్నాను. శరీరమంతటా గాయాలయ్యాయి. 4 గంటల తర్వాత కొద్దిగా స్పృహ వచ్చింది. కళ్ళ ముందు ఎక్కడ చూసినా చీకటే కనబడుతుంది. ఏదీ స్పష్టంగా కనిపించలేదు. నేనెక్కడున్నానో కూడా తెలియటం లేదు. తర్వాత కొద్దిగా స్పృహ రావడంతో అర్థమైంది. గాలిపటం ఎగురుతున్నప్పుడు నేను ఆ వైపు పడిపోయాను. ఆ వైపున ఉన్న షాపు నాకు తెలుసు. నేను అతని షాపు కప్పుపై పడిపోయాను అని అర్థమైంది. కానీ ఇప్పుడు ఎలా కిందికి దిగాలో అర్థం కాలేదు. అంతలోనే మా ఇంటి మొదటి అంతస్తులో ఉన్న తమ్ముడు అక్కడి నుండి నన్ను చూసి పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు కూడా కేకలు వేయడం మొదలుపెట్టారు. ఆ కేకలు విన్న షాపులోని వారు బయటికి వచ్చి నన్ను చూశారు. వారు వెంటనే నిచ్చెన పెట్టి నన్ను జాగ్రత్తగా కిందికి దించారు. తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ షాపు రెండో వైపున ఒక వ్యాపారి ఆఫీస్ ఉంది. అక్కడ అప్పుడప్పుడు వ్యాపారులు సమావేశం అయ్యేవారు. ఆ ఆఫీస్ మొదటి అంతస్తులో హాల్లో ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ తెరిచి ఉంది. నేను కొంచెం స్పృహలోకి వచ్చినప్పుడు ఆ కిటికీ నుండి వెలుతురు లోపలికి వచ్చి గోడలు, చుట్టూ ఉన్న వస్తువులు కనబడడం ప్రారంభమయ్యాయి. నాకు మెలకువ రాగానే నా కళ్లకు గోడ కనిపించకపోయినా కిటికీ కొంత భాగం మాత్రం కనపడింది. నాకు బాగా తెలిసిన స్థలమే అది. ఆ వ్యాపారి ఆఫీస్ ముందు కిటికీ ఉండేది. నాకు బాగా తెలుసు. ఆ కిటికీ ఈ వరండాకి సంబంధించిందే. అలాగే ఆ వరండా కిందికి వెళ్లేందుకు కూడా మెట్లు ఉండేవి. నెమ్మదిగా గోడలు కొద్దిగా కనబడుతున్నాయి. కిటికీ స్పష్టంగా కనిపించింది. నేను లేచే ప్రయత్నం చేశాను. కానీ గాయాల వల్ల సరిగ్గా నిలబడలేకపోయాను. కాళ్లల్లో ఎక్కువ గాయాలు లేకున్నా ధైర్యం చేసి లేచి నెమ్మదిగా కిటికీ వైపు నడిచాను. కిటికీ వరకు చేరి దాన్ని తెరవడానికి ప్రయత్నించాను. కిటికీ కొద్దిగా తెరుచుకుంది. కానీ చాలా నొప్పి వచ్చింది. నా ఎడమ చేయి విరిగిపోవడంతో శక్తి తెచ్చుకొని కిటికీ అంచు పట్టుకొని వరండాలోకి వచ్చాను. ఆ తరువాత నెమ్మదిగా ధైర్యం చేసి మెట్ల గేటు దగ్గరికి చేరుకున్నాను. కానీ గేటు బయట నుండి తాళం వేసి ఉంది. నిశ్శబ్దంగా మెట్ల గేటు దగ్గరే కూర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యాపారి గేటు తెరిచి పైకొచ్చాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నన్ను అక్కడ చూడడం అతడికి ఊహించలేని విషయం. అతను అడిగాడు, నువ్వు ఎక్కడికి వచ్చావు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎక్కడి నుండి వచ్చావు అని. నేను నా గాయాలతో జరిగిందంతా పూర్తిగా అతడికి చెప్పాను. ఎలా గాలిపటం వేస్తూ కింద పడిపోయాను, ఎలా కిటికీ లోపల వరండాలోకి చేరానో వివరంగా చెప్పాను. ఆ వ్యాపారికి నాపై చాలా జాలి కలిగింది. నెమ్మదిగా నన్ను తన భుజాన వేసుకొని మెట్లు దిగి తనతో కలిసి మా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే మా తల్లిదండ్రులు చాలా ఆందోళనలో ఉన్నారు. వారు అనుకున్నారు, ఈరోజు మా బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈరోజు భోజనం కూడా చేయలేదు, బహుశా స్నేహితులతో ఆడుకోవడంలో బిజీ అయి భోజనం చేయడం మర్చిపోయి ఉండొచ్చు అని అనుకున్నారు. బయట వెతికారు, కానీ నేనెక్కడా వారికి కనబడలేదు. సాయంత్రం ఆ వ్యాపారి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నన్ను చూసి కొంచెం నెమ్మదిగా వచ్చి, నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగారు. అప్పుడు నేను మొత్తం జరిగిన సంగతి చెప్పాను. ఆ తర్వాత నా తల్లి ఈ విషయం విని, నిజంగా నిన్ను భగవంతుడే కాపాడాడు అని చెప్పింది.
ఆ తర్వాత నా చేయి మోచేతి దగ్గర విరిగిపోయింది. దాన్ని ఎలా చికిత్స చేయాలా అని ఆలోచించారు. అక్కడ డాక్టర్ ఎవరూ లేరు. ఒక కుమ్మరి మట్టి పనులు చేసేవాడు ఉండేవాడు. అతనికి కొంచెం ఎముకల చికిత్స చేయడం వచ్చి ఉండేది. అతడిని పిలిపించారు. అతడు నా చేయిని పైకి కిందికి కదిలించి తర్వాత నూనె రాసి బాగా మర్దన చేశాడు. దాంతో కొంచెం నొప్పి తగ్గింది. తర్వాత ఒక కర్రతో మద్దతిచ్చి దానిని వస్త్రంతో కట్టేశారు. మొదటి 2-3 రోజులు చాలా నొప్పి వేసేది. భరించలేనంత నొప్పి అనిపించేది. కానీ అది క్రమంగా తగ్గింది. తల్లిదండ్రులు కూడా నా కోసం చాలా ఆందోళన చెందారు. కానీ ఆ సమయంలో వైద్య సహాయం ఎక్కడా లభించలేదు. కాబట్టి ఇంట్లోనే ఆ కుమ్మరి చేసిన చికిత్సతో సరిపెట్టుకున్నాను. కొన్ని రోజులకు నా చేయి క్రమంగా పూర్తిగా మానిపోయింది. కానీ సరిగా కాలేదు. కాస్త వంచితే నొప్పి వచ్చేది. 2-3 నెలల తర్వాత చేయి ఎముక బిగిసిపోయింది. కానీ అది సూటిగా కాకుండా కొద్దిగా వంకరగా ఉండిపోయింది. అందువల్ల నా చేయి ఇప్పటికీ కాస్త వంకరగానే ఉంటుంది. అయినా సాధారణంగా పనిచేస్తుంది. ఇక 5వసారి మా బిరియా పట్టణం దగ్గర నుండి సకర్ బ్యారేజ్ అని పిలిచే ఒక పెద్ద కాలువ వెళ్ళేది. సకర్ పట్టణం దగ్గరగా సింధు నది ప్రవహించేది. అక్కడ నుండి ఈ పెద్ద కాలువ సింధు నది నుండి బయటకు వచ్చేది. దానిని సకర్ బ్యారేజ్ అని పిలిచేవారు. అది మా పట్టణం దగ్గరగా ప్రవహించేది. ఆ కాలువ సుమారు 100-125 అడుగుల వెడల్పు ఉండేది. ఆ కాలువ 20-25 అడుగుల లోతు ఉండేది. ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. మా పట్టణం దగ్గర ఆ పెద్ద కాలువ నుండి ఒక చిన్న కాలువ బయటికొచ్చేది. అది వ్యవసాయం కోసం నీటిని అందించేది. అందులో ఒక పెద్ద ఇనుప గేటు ఉండేది. ఆ గేటు కింద కొద్దిగా నీటిని వదిలేవారు. నేను 12-13 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నాను. ఆ సకర్ బ్యారేజ్ వద్ద కూడా నేను కొన్నిసార్లు స్నానం చేసేవాడిని, ఈత కొట్టేవాడిని. ఆ చిన్న కాలువలో మేం ప్రతిరోజు స్నానం చేసేవాళ్ళం. గేటు దగ్గరికి వెళ్ళి గేటును పట్టుకునేవాళ్ళం. గేటు నుండి నీరు చాలా బలంగా బయటికొచ్చి చక్రంలా తిరిగి మళ్ళీ ముందుకు పోయేది. మేము 8-10 మంది విద్యార్థులం కలిసి వెళ్ళి ఆ తిరుగుతున్న నీటిలో గేటును పట్టుకొని ఆడుకునేవాళ్ళం. ఒకరోజు వారు గేటు నుండి ఎక్కువ నీటిని వదిలారు. దాంతో నీరు చాలా బలంగా వచ్చి చక్రంలా తిరిగి గేటు వైపు ఎగిసి పడింది. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అందరు విద్యార్థులు దూరంగా నిలబడి ఉన్నారు. గేటు వైపు ఎవరూ వెళ్ళలేదు. మా టీచర్ కూడా అక్కడే ఉన్నారు. నేను నీటిలోకి వెళ్ళి మొదట గేటు దగ్గరగా కాలు పెట్టాను. తర్వాత క్రమంగా ముందుకు సాగాను. ఎవరూ నన్ను ఆపలేదు. ఎందుకు నిలబడి ఉన్నారో నాకు తెలియదు. ముందుకు వెళ్లే కొద్దీ నీటి ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఆ తిరుగుతున్న నీరు నన్ను గేటు వైపు బలంగా లాక్కెళ్తోంది. నేను ధైర్యంగా గేటు దగ్గర నీటిని 2 కాళ్లతో బలంగా అడ్డుకున్నాను. కానీ నీటి శక్తి చాలా ఎక్కువ. నేనిక్కడ జారిపోతూ గేటు వైపు లాగబడుతూ ఉన్నాను. అప్పుడప్పుడు గేటుని తాకకుండా 2-3 అంగుళాల దూరంలో తప్పించుకున్నాను. ఆ తర్వాత దూరంగా నిలబడి ఉన్న విద్యార్థులు, టీచర్ కూడా చెప్పారు, నువ్వు గేటును తాకితే ప్రాణం పోతుంది అని. అప్పుడు నేను ఆలోచించాను, ఈ తిరుగుతున్న నీరు నన్ను గేటు వైపు లాగుతుంది కాబట్టి నేను గేటు వైపు కాకుండా మరోవైపుకి నన్ను లాక్కోవాలి అని ఆలోచించి మరో దిశలో ముందుకు కదిలాను. కానీ ఏమైందంటే ఆ నీరు ఒక్కసారిగా నన్ను గేటు వైపు లాగేసింది, విసిరేసింది. 2వ, 3వసారి విసిరినప్పుడు ఆ తిరుగుతున్న నీరు నన్ను గేటు వైపు విసరడం మానేసి మరోవైపు విసిరింది. దాంతో నేను నీటిలో నుండి బయటపడ్డాను. నేను టీచర్ దగ్గరికి, ఇతర విద్యార్థుల దగ్గరికి మళ్ళీ చేరుకున్నాను. ఆ విధంగా నేను మళ్ళీ ఒకసారి కాపాడబడ్డాను. ఇలాంటివి మరెన్నో చిన్న చిన్న విషయాల్లో కూడా బాబా నన్ను రక్షిస్తూ ఉండేవాడు. నా తల్లి ఎప్పుడూ అనేది, నిజంగానే నిన్ను భగవంతుడు కాపాడుతున్నాడు. దీనివల్ల నాకు కూడా నిశ్చయం కలిగింది, నన్ను నిజంగా భగవంతుడే రక్షిస్తున్నాడు అని. ఇలాంటివి జరగడం వల్ల నాకు అనిపించేది, నేను పెద్దవాడినవగానే
తప్పకుండా ఆ భగవంతుడు సేవ చేసేవాడిని అవుతాను అని. ఎందుకంటే ఆయనే ఈ శరీరాన్ని ఎప్పుడూ రక్షిస్తున్నారు కదా.